466 లాస్ట్ పేరా నుంచి చదువుకోబోతున్నాం ఈరోజు. ఇంకో సందర్భంలో విద్యుత్ దీపపు స్విచ్ మీద తన చేతివేలను ఉంచి గుల్మాయితో ఇలా అన్నారు, చూడు, ఈ బల్బ్ స్విచ్ కు వైరుతో కలపబడి ఉంది. నేను కేవలం స్విచ్ నొక్కగానే అక్కడ బల్బు వెలుగుతోంది. అదేవిధంగా సద్గురువు ఎప్పుడైతే మీట నొక్కుతాడో అతని ఆధ్యాత్మిక మాతృదేవత దివ్య తేజంతో దేదీప్యమానంగా విరాజిల్లుతుంది. అయితే అప్పటిదాకా ఓపిక అవసరం. మరో సందర్భంలో బాబా గర్భస్థ శిశువు గురించి ఇలా ఉదహరించారు. 9 నెలల పాటు గర్భాశయంలో శిశువు బందీలా ఉంటుంది. ఆ 9 నెలలు పూర్తిగా నిండకుండా బిడ్డ పుడితే ఆ బిడ్డ తరచూ అనారోగ్యంగా ఉంటుంది. నేను కూడా అదే పరిస్థితిలో కొనసాగుతున్నాను. నేను పూర్తిగా స్వేచ్ఛను పొందాలి. అలాగే మిమ్మల్ని అందరినీ స్వేచ్ఛాపరులుగా మార్చాలి. అప్పటిదాకా నేను కష్టాలు, బాధలు అనుభవించాలి. మీరు కూడా నాతో పాటే బాధలు అనుభవించాల్సిందే. అక్టోబర్ 16 రాత్రి బాబా అహ్మద్నగర్ కు రైలులో వెళ్లి ఆ మర్నాడు ఉదయానికల్లా తిరిగి వచ్చేశారు. బాబా లేని సమయంలో వచ్చిన ఉత్తరాలను చదివిన పిమ్మట ఈ క్రింది సూచనను నోటీసు బోర్డులో వ్రాయించారు. గత 2 రోజులుగా మండలిలోని వారు ఎవరైనా చిన్నది కాని పెద్దది కాని తెలిసి కాని తెలియక కాని నా ఆజ్ఞలను ధిక్కరిస్తే వారు తన తప్పును రాత్రి 8 గంటల లోపు ఒప్పుకోవాలి. మేర్వాన్, అక్టోబర్ 17, 1922. ప్రతి ఒక్కరూ తమ తమ తప్పుల్ని బాబా ఎదుట అంగీకరించారు. బాబా అనుమతి లేనిదే, ఆయన ప్రత్యేకంగా సూచించినదే ఎవ్వరూ ఏది చదవకూడదు. అయితే అసర్ సాహెబ్ రాసిన గజల్ ఉర్దూ దినపత్రిక బస్రాల్ లో పడితే డాక్టర్ ఘనీ చదివాడు. తన ఆజ్ఞను ధిక్కరించినందుకు శిక్షగా మంజిల్ బయటకు వెళ్లి వివేకానందుడు రాసిన పుస్తకాన్ని కొనుక్కురమ్మని బాబా ఘనీని పంపారు. బాబా మంజిల్లో లేని సమయాన రుస్తుం కే ఇరానీ నావల్ తలాతీల మధ్య వేడివేడిగా పెద్ద వాగ్వాదం జరిగిందని గుస్తాజీ బాబాకు చెప్పాడు. మేఘరాగంతో వర్షం వస్తుందా అన్న ప్రశ్న వీరిద్దరి మధ్య ఘర్షణకి హేతువు. మేఘరాగం అంటే వర్షపు రాగం. సక్రమంగా ఆలపిస్తే వర్షం తప్పక కురుస్తుందని నావల్ నమ్మకం. ఆధ్యాత్మిక శక్తి లేకుండా వర్షం కురవడం అనేది అసాధ్యం అని రుస్తుం వాదన. బాబా వీరిద్దరిని సమాధాన పరిచేందుకు గాను శబ్దం, విశ్వాత్మక శబ్దం అన్న అంశం గురించి ఇలా వివరించారు. నావల్ చెప్పింది యథార్థం. మేఘరాగం ఆలపిస్తే వర్షం తప్పక కురుస్తుంది. అందుకు ఆధ్యాత్మిక శక్తి అనవసరం. వర్షపు మేఘాలు ఢీకొనడం వల్ల వర్షం కురుస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. శబ్దం కూడా తరంగాల ద్వారా ప్రయాణిస్తుంది. శాస్త్రజ్ఞులు శబ్దం పయనించడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. మీరు కనుక కొద్దిపాటి దూరంలో బట్టలు ఉతుక్కునే వాడిని చూస్తుంటే శబ్ద తరంగాల ప్రయాణాన్ని చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. బట్టలు ఉతికి అతని దగ్గరలోని బండరాయిపై బట్టలను కొట్టగానే మీకు ఆ శబ్దం వినబడదు. ఆ బండరాయిపై బట్టలను కొట్టిన కొద్ది క్షణాల అనంతరం మీకు ఆ శబ్దం వినబడుతుంది. అదే మాదిరిగా మేఘరాగాన్ని ఆలపించినప్పుడు రాగంలోని శబ్దానికి సరిపడా శృతి స్పందన లభించగానే ఆ రాగం యొక్క శబ్ద తరంగాలు ఆకాశంలోని మేఘాలలో అలజడి కలిగించి తత్ఫలితంగా వర్షం కురుస్తుంది. ఇది ప్రకృతిలోని సహజ సిద్ధమైన వాస్తవం. ఇందులో అపనమ్మకం అంటూ ఏముంది? ఆ మాటకు వస్తే రేడియో, టెలిగ్రాఫ్, వైర్లెస్ సెట్లు పనిచేసే విధానం నమ్మశక్యం కాని విషయమే. ఎలాగంటే ఎటువంటి వైర్లతో లింకు లేకుండా శబ్దం లేదా సమాచారం ఒక ప్రాంతం నుండి మరొక చోటికి ప్రయాణిస్తుందా లేదా? అసలు శబ్దం అంటే ఏమిటి? ఎక్కడి నుండి ఆ శబ్దం జనిస్తుంది? నోటి నుండి వెలువడే శబ్దాన్ని విన్నప్పుడు ఆ శబ్దానికి ఉనికి ఎక్కడో ఉండి తీరాలి. నిజానికి శబ్దం ఈ విశ్వమంతా వ్యాప్తి చెంది ఉంటుంది. భగవంతుడే శబ్దం, కాంతి అన్నీను.
సకల చరాచర సృష్టికారకమైన సృష్టి బిందువు ఓం బిందువు అని ఒకటి ఉంది. దాని నుండి ఈ శబ్దం ఉత్పన్నం అవుతుంది. అలాగే ఆ సృష్టి బిందువు నుండే సమస్త సృష్టికి ఆవలమైన పరిణామ ప్రక్రియ ప్రారంభమైంది. మన నోరు అనే ద్వారం గుండా శబ్దం తన తలుపు తెరుచుకుంటుంది. మన నోటి నుండి శబ్దం బయటికి వచ్చినప్పుడు అది సర్వత్రా వ్యాపించి ఉన్న విశ్వాత్మక శబ్దంలో మటుమాయమైపోతుంది. కాబట్టి శబ్ద తరంగాలు మేఘరాగం ద్వారా 2 మైళ్ళ దూరంలో గల మేఘాలను తాకి వర్షం కురవడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. ఎలాగంటే కొన్ని వేల మైళ్ళ దూరం టెలిగ్రాఫీ ద్వారా శబ్దం ప్రయాణిస్తుందని రుజువు చేశాక మేఘరాగం ద్వారా వర్షం కురిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇందుకోసం ఆధ్యాత్మిక శక్తి గాని అతీంద్రియ శక్తులు గాని అవసరం గాని అస్సలు లేనే లేదు. శబ్దం ప్రయాణిస్తూ అనేక శబ్ద తరంగాలు సృష్టిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి పవిత్ర గ్రంథాలను అవి అర్థం అయినా కాకపోయినా సరే వాటిని పఠించడం అవసరం. జొరాస్ట్రియన్లు జెన్ అవస్థ, హిందువులు భగవద్గీత, ముస్లింలు ఖురాన్ లోని ప్రవచనాలలోని మాటలు ఎలా కూర్చోబడతాయి అంటే అవి చదివేటప్పుడు వెలువడే శబ్ద తరంగాలు విశ్వ వ్యాప్తిత శబ్ద తరంగాలకు చేరువుగా ఉంటాయి. అందువల్ల ఒక వ్యక్తి పైన ఆధ్యాత్మిక స్థితి ప్రభావాన్ని చూపుటకు ఆ శబ్ద తరంగాలు ఎంతో సహకరిస్తాయి. బాబాకు మధ్యాహ్నం పూట స్నానం చేయించడానికి గని తగిన సన్నాహాలు చేస్తుంటే బాబా రంజుని పిలిచి భగవంతుడికి తల్లి ఉంటుందా అని అడిగారు. రంజు కాసేపు భజ్జన పడి తనకు తెలియదన్నాడు. దాంతో చికాకు పడి ఖురాన్లో చెప్పిన కథ కూడా నీకు తెలియదా అని రంజుని బాబా ప్రశ్నించారు. అసర్ ఖాక్ సాహేబులను కూడా బాబా ఈ ప్రశ్న వేశారు. రంజు సమాధానమే సరైనది. అయినా దేవునికి తల్లిదండ్రులు ఉన్నారా లేరా అని ఎవరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు అని అసర్ అభిప్రాయపడ్డాడు. అయితే నీకు ఈ విషయం గురించి ఏమీ తెలియనప్పుడు, అసలు స్థిరంగా ఒక ఆలోచన అంటూ నీకు లేనప్పుడు యేసుని దేవుని కుమారునిగా నమ్మే క్రైస్తవుల్ని నీవు ఎలా పరిహాసం చేయగలవు అని బాబా అసర్ని ఎత్తి పొడిచారు. ఏది ఏమైనా మీ మతాలను అంత సులువుగా మర్చిపోకండి. మీ బాహ్యచరణలో మీరు మీ మతాలను అంటిపెట్టుకొని ఉండాలి అని బాబా అంటుంటే అసర్ మౌనంగా ఉండిపోయాడు. ఖాక్ తన ముక్కుపై జారిన కళ్ళజోడు అద్దాల్లోంచి ఇదంతా చూస్తూ నిల్చున్నాడు. భగవంతునికి ఎవరైనా పిల్లలు ఉన్నారా అని బాబా మరో చిక్కు ప్రశ్న వేశారు. ఈసారి వంతు ఘనీది. ఆయన ఉన్నాడని మిగిలిన వారు లేరని సమాధానం ఇచ్చారు. అయితే బాబా ఘనీని సహేతుకంగా వివరించమన్నారు. దానికి గాని బాబా నీవన్నట్టే భగవంతుడికి తండ్రి ఉంటే అతనికి పిల్లలు కూడా ఉంటారనుకోవడంలో తప్పేముంది అని అన్నాడు. బాబా వెంటనే భగవంతునికి తండ్రి ఉంటే అతనికి పిల్లలు కూడా తప్పనిసరిగా ఉండాలన్నది నిజం కాదని అన్నారు. కానీ భగవంతునికి అసంఖ్యాకమైన పిల్లలు ఉన్నారన్నది నిజం. అతని నుండి వెలువడే భిన్న శక్తులు భగవంతునికి పిల్లలుగా పేర్కొనవచ్చు. హిందువులు భగవంతుణ్ణి దేవుడిగా కీర్తిస్తారు. అతనుకున్న 33 కోట్ల శక్తులను దేవుళ్ళుగా దేవతలుగా పిలుస్తారు అని బాబా వివరించారు. బాబా స్నానం ముగించుకొని వచ్చేసరికి అసర్ నిద్రపోతుండడం గమనించారు. పగటిపూట నిద్రపోతున్నందుకు అతనికి చీవాట్లు పెట్టారు. కాసేపట్లో శాంతపడ్డాక 3వ కన్ను గురించి బాబా ఇలా వివరించారు. మనకి కనబడుతున్న 2 కళ్ళతో పాటు మరో కన్ను అంటే 3వ కన్ను అంతర్గతంగా ఉంటుంది. ఆ 3వ కన్ను 2 కనుబొమ్మల మధ్య ఉండి బయట 2 కళ్ళ ద్వారా చూస్తూ ఉంటుంది. యోగులకు ఈ నేత్రం గురించి బాగా తెలుసు. నిజమైన యోగి తన ఉన్నత ఆధ్యాత్మిక స్థితిలో భగవంతుణ్ణి లేదా బ్రహ్మాండాన్ని తన కపాలంలోని మనోనేత్రం ద్వారా తిలకిస్తారు. సద్గురువు ఆయనకు సరదా కలిగితే ఏకకాలంలో 3 విభిన్నమైన వస్తువులను చూడగలడు.
తన బాహ్య నేత్రాలతో ఈ విశ్వాన్ని, ప్రపంచాన్ని చూడగలడు. ఆంతరిక నేత్రంతో భగవంతుణ్ణి చూడగలడు. తన బాహ్య నేత్రాలతో ఆయన చూసే దృశ్యం ఇలా ఉంటుంది. అస్తిత్వం ఉన్న వస్తువులన్నీ తన ఆంతరిక నేత్రంలోని ఒక బిందువు ద్వారా తన శరీరంలో నుంచి తన శరీరంలో నుంచే బయటకు ఉద్భవిస్తూ ఉండడం. బ్రహ్మాండం ద్వారా చూడగలిగే యోగులు అనేక మందే ఉంటారు, కానీ సద్గురువులు మాత్రం ఎప్పుడూ 5గురే ఉంటారు. ఈ వివరాలు పూర్తయ్యాక బాబా నిద్రపోతున్నట్లుగా భోజనశాలలో నడుము వాల్చారు. గని ఆయన కాళ్ళను పడుతున్నాడు. సాయంత్రం 5:45 బాబా నిద్రలేస్తూ, తెల్లవారిందా, టీ బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉన్నాయా అని గుస్తాజీని అడిగారు. గుస్తాజీ ఇది సాయంకాల సమయం, రాత్రి భోజనం చేసే వేళ అని అనగానే, నేను గతంలో ఇంత గాఢ నిద్ర ఎప్పుడూ పోలేదని, బహుశా ఈ నిద్రను తాను సాకోరి నుండి తీసుకువచ్చానని బాబా అన్నారు. మర్నాడు రాత్రి భోజనాలు అయ్యాక మండలి వారందరినీ హాల్లోకి పిలిచి, బాబా, నవంబర్ 1వ తేదీ నుండి నా అంతర్గత ఆధ్యాత్మిక కార్యక్రమాలను తీవ్రతరం చేస్తున్నాను. మీలో ఎవరైతే నాతో ఉండాలని భావిస్తారో వాళ్ళందరూ స్టాంపు పేపర్ మీద అంగీకారం తెలియజేస్తూ సంతకాలు చేయాలి. అయితే ఇక్కడ నాతో ఉండాల్సిన వారు 1కి 2 సార్లు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి. తొందరపడకూడదు. ఎందుకంటే ఒకసారి అంగీకార పత్రంపై సంతకం చేస్తే వారి కుటుంబాలకు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా నా పాదాలు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా మరణించినా, లేదా తీవ్రంగా గాయపడినా, లేదా మరేదైనా దురదృష్టకర సంఘటన ఎదురైనా కూడా మీరు నాతోనే ఉండి తీరాల్సి ఉంటుంది. ముందుగా వ్రాసి ఉన్న అంగీకార పత్రాన్ని అందరి కోసం ఘనీని గట్టిగా చదవమన్నారు. మంజిల్ ఈమీన్, అక్టోబర్ 18, 1922. క్రింది సంతకం చేసిన మేము మా పూర్తి ఎరుకతో, ఇష్ట ప్రకారం, ఇచ్చ ప్రకారం బాబా మెహర్ బాబాను ఎలాంటి పరిస్థితుల్లో నవంబర్ 1, 1922 నుండి ఏప్రిల్ 29, 1923 మధ్య వదిలి వెళ్ళమని అంగీకరిస్తున్నాము. మా కుటుంబాల్లో ఎలాంటి ఊహించని కష్టాలు ఎదురైనా, ఎలాంటి దురదృష్టకర సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చినా మేము మెహర్ బాబాతో కలిసి ఉండడానికి అంగీకరిస్తున్నాం. పైన చెప్పబడిన సమయానంతరం తాను నోటి మాటగా చెప్పిన వాగ్దానాలను జూన్ 10, 1923లోగా నెరవేర్చడానికి మెహర్ బాబా కట్టుబడి ఉంటారు. అయితే అనుకోని దుర్ఘటనల వల్ల, విపరీత పరిస్థితుల వల్ల మాలో ఏ ఒక్కరైనా మెహర్ బాబాతో కలిసి ఉండలేని పరిస్థితులు ఎదురై అతనిని విడిచి వెళ్తే మాత్రం మెహర్ బాబా తన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాల్సిన అవసరం లేదు. ఈ అంగీకార పత్రాన్ని చదివి వివరించాక మండలి సభ్యుల అందరినీ సంతకాలు చేయమన్నారు. ఒక్క అసర్ సాహెబ్ తప్ప మండలి వారందరూ సంతకాలు చేశారు. ఏ కారణం చెప్పకుండా తన సంతకం మాత్రం అతను నిరాకరించాడు. బాబా అతన్ని మంజిల్ వదిలి వెళ్ళిపోవలసిందిగా కఠినంగా ఆదేశించారు. రాత్రులు బయట గడిపి ఉదయాన్నే మంజిల్కు వస్తానని అన్నాడు. బాబా అందుకు అంగీకరించలేదు. అంగీకార పత్రంపై సంతకం చేయకుండా ఒకసారి మంజిల్ వదిలి బయటకు వెళితే తిరిగి మంజిల్లోనికి ప్రవేశించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత అందరూ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. బాబా అసర్తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాత్రి 11 గంటల సమయంలో అసర్ అంగీకార పత్రంపై సంతకం చేసి వెళ్ళిపోయినట్లు మండలి వారందరూ మర్నాడు ఉదయం గమనించారు. నాకు చేతనైనంత వరకు మీ నియమాలు పాటించగలను అని రాసి అసర్ తన సంతకం చేశాడు. దీంతో అతను తిరిగి మంజిల్కు వచ్చే అనుమతి పొందాడని అందరూ అనుకున్నారు. అక్టోబర్ 19వ తేదీ రాత్రి ఘనీ, కాక్ సాహెబ్ తప్ప మిగిలిన మండలి వారందరూ ముంబై నుండి సాకోరికి వెళ్లారు. ఆ మర్నాడు వారు సాకోరి చేరారు. బాబా వద్ద ఘనీ, కాక్ సాహెబ్ ఉన్నారు. మండలి వారితో ఉపాస్ని మహారాజ్ కాలక్షేపం చేస్తూ ఎన్నో కథలు చెప్పారు. ఆ తర్వాత కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారు.
ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి కష్టాలు ఎదురైనా మెహర్ బాబాతోనే ఉండండి. ఆయన్ని విడిచి మరో చోటుకు వెళ్ళకండి. గట్టిగా ఆయన్ని పట్టుకొని ఉండండి అని మండలి వారికి మహారాజ్ తన ముఖ్య సలహాలను ఇచ్చారు. మండలితో మహారాజ్ ఇంకా ఇలా అన్నారు, మేర్వాన్ ఏం చెప్తాడో అది జాగ్రత్తగా వినండి. అతని ఆజ్ఞలను విధేయతతో పాటించండి. అలా మీరు చేయడంలో మీరు కొన్ని కష్టాలు అనుభవించవలసి రావచ్చు. కానీ ఆ కష్టాలను ఆనందంగా భరించడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు అనుభవించే కష్టాలు మీ శక్తికి మించి భరింపనలవి కానివిగా ఉంటే నిర్వాణకు వాటి సంగతి ఉన్నట్లుగా నమ్రతతో చెప్పండి. అతను తప్పక వాటిని తగ్గిస్తాడు. మీకు కల్పించిన ఆ పరిస్థితులు సుఖవంతంగాను ఉల్లాసవంతంగాను ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఆయన కొంగును ఎట్టి పరిస్థితుల్లోనూ వీడవద్దు. దినదిన ప్రవర్ధమానంగా భగవంతుడు మేర్వాన్ ద్వారా ప్రకటితమవుతున్నాడు. ఆయన భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది. ఎలాంటి ప్రతికూల అనుకూల పరిస్థితుల్లోనైనా అన్ని విధాల ఆయన్ని అంటిపెట్టుకొని ఉండండి. ఉపాస్ని మహారాజ్ మెహర్ బాబాను గురించి చెప్పిన మాటలు మండలి వారి హృదయాలపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. మెహర్ బాబాను సంతోషపరచుటకు, ఆయన పనిలో పాలు పంచుకోవడానికి, ఆయన ఆజ్ఞలు శిరసావహించడానికి మహారాజ్ చెప్పిన హితువు మండలికి ఎంతగానో ఉపకరించింది. మహారాజ్ ప్రసంగం తర్వాత మండలి వారికి దుర్గాబాయ్ రుచికరమైన భోజనం ఏర్పాటు చేసింది. 2 రోజుల పాటు మహారాజ్ సన్నిధిలో ఆనందంగా మండలి వారందరూ గడిపారు. ఉపాస్ని మహారాజును యోగులలో చక్రవర్తి అని మెహర్ బాబా కీర్తించేవారు. మెహర్ బాబా ఆదేశానుసారం అక్టోబర్ 23వ తేదీన మండలి సాకోరి నుంచి పూనా వెళ్లి మెహర్ బాబాజాన్ ను కలిశారు. బాబాజాన్ దర్శనం పూర్తి చేసుకున్నాక ఆమె తన కుమారుడి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ముంబైకి బయలుదేరారు. మధ్యాహ్నం 1 గంటకి ముంబై చేరారు. మండలి వారు తమ సాకోరి యాత్ర గురించి బాబాజాన్ గురించి బాబాకు వివరిస్తే ఆయన ఎంతో సంతోషించారు. రాబోయే ఆదివారం నాడు పేదవాళ్లకు భిక్షం ఇద్దామని బాబా నిర్ణయించారు. అక్టోబర్ 29వ తేదీన రంజు ఘనీలను పిలిచి పేదవారికి పంచేందుకు 100 నూళ్ల చొక్కాలను కొని పట్టుకురమ్మన్నారు. మిగిలిన మండలి సభ్యులను ముంబైలోని కుష్టువారిని, గుడ్డివారిని, దిక్కులేని పేదవాళ్లను వెతికి మంజిల్కు తీసుకురమ్మని ఆదేశించారు. సాధారణంగా ముంబైలో ఉచిత భోజనం, దుస్తుల పంపిణీ కార్యక్రమం ఉంటే ఎలాంటి కష్టం లేకుండా 1000 మందికి పైగా బిచ్చగాళ్లు లభించేవారు. అయితే ఆ ఆదివారం నాడు మాత్రం 100 మంది అర్హులైన పేదవారిని ఎంపిక చేయడం కష్టమే అయింది. కొద్దిసేపటి తర్వాత రుస్తుం ఒక వికలాంగుడిని బండిలో ఎక్కించుకొని తాను ఆ బండిని లాగుతూ మంజిల్కు వచ్చాడు. మంచి దుస్తులు ధరించిన రుస్తుం ముంబై వీధుల్లో తోపుడు బండి కూలీలాగా లాగుతుంటే స్థానికులు వింతగా అతని కేసి చూశారు. కానీ రుస్తుం దగ్గర డబ్బులు లేవని, ఆ బండి కూడా అద్దెకి తీసుకున్నాడని వాళ్లకు ఎలా తెలుస్తుంది? అయితే రుస్తుం గౌరవప్రదమైన ధనవంతుని వలె కనిపించినా అతని జేబులో చిల్లి గవ్వలేదు. ఎందువల్లనంటే డబ్బులు జేబీలో తీసుకువెళ్ళడం అనేది తమ గురువు ఆజ్ఞకు వ్యతిరేకం కదా. ఘని దాదర్ జిల్లా అంతా గాలిస్తే దిక్కు మొక్కు లేని పేదవాడు ఒకే ఒక్కడు దొరికాడు. వజీఫ్దార్ కు బెండి బజార్ లో కొంతమంది అర్హులైన పేదవాళ్ళు కనిపించినప్పటికీ వాళ్ళందరినీ మంజిల్ దాకా తీసుకువెళ్ళాలంటే అతని దగ్గర రుస్తుం మాదిరిగా 1 పైసా కూడా జేబులో లేదు. వజీఫ్దార్ గొప్ప క్రికెట్ క్రీడాకారుడే కాదు, అందరినీ ఒప్పించగల నేర్పరి. మీ అందరినీ ట్రామ్ లో తీసుకువెళ్ళడానికి అవసరమైన టికెట్ డబ్బు అప్పుగా ఇస్తే మంజిల్ చేరాక తిరుగు ప్రయాణం టికెట్ సొమ్ము కూడా ఇచ్చి పంపుతామని చెప్పి ఒప్పించాడు. ఆ మాదిరిగా
ఎక్కువ మంది పేదవాళ్లను మంజిల్కు తీసుకురావడంలో వజీఫ్దార్ కృతాకృతుడయ్యాడు. రంజు బైకుల్లా బ్రిడ్జి ప్రాంతంలో వెదిగితే కొంతమంది బిచ్చగాళ్ళు దొరికారు. కానీ మంజిల్కు తీసుకురావడానికి రూపాయి అప్పు ఇచ్చాడు అతని స్నేహితుడు. ఆ విధంగా బాబా ఆజ్ఞను పాటించడానికి మండలి వారు అష్ట కష్టాలు పడ్డారు. ఈ పేదవాళ్లకు అంతు చిక్కటం లేదు. కనీసం ట్రామ్ టికెట్ కానీ టాక్సీకి గాని 10 పైసలు లేని వీళ్ళు మనకి ఉచితంగా దుస్తులు భోజనం ఎలా ఏర్పాటు చేస్తారనుకున్నారు. కొంతమందికి అయితే ఏదో మోసం చేసే పథకం ఉందని వారందరినీ ఏదైనా ఆశ్రమంలో ఉంచి తాళం వేస్తారేమో అని భయం, సందేహాలు కలిగాయి. కానీ మంజిల్ ఇమింకు చేరగానే మెహర్ బాబా సాదర స్వాగతంతో వారిలో ఉన్న సందేహాలన్నీ నివృత్తి అయ్యాయి. సుమారు 200 మంది పేదవారు మంజిల్ చేరారు. వారిలో చాలా మంది చేత బాబా స్నానం చేయించారు. అందరికీ ఆయన స్వయంగా భోజనం వడ్డించారు. ప్రతి ఒక్కరికి స్త్రీ పురుషులకు దుస్తులు ఇచ్చారు. అందులో 3కి పూలదండలు వేసి సత్కరించారు. ఆ తర్వాత కరుణామయుడైన బాబా తన దయగల నేత్రాలతో ఆశీస్సులు అందిస్తూ ప్రేమతో వారికి వీడ్కోలు పలికారు. రుస్తుం తాను తీసుకువచ్చిన వికలాంగుణ్ణి తోపుడు బండిలో వెనకకు తీసుకువెళ్ళాడు. కొత్త బట్టలు ధరించి మెడలో దండ ధరించిన ఆ వ్యక్తిలో ఎంతో మార్పు ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ పేదవాళ్ళందరూ వెళ్ళిపోయాక మండలి వారందరూ మిగిలిన ఆహారాన్ని తిన్నారు. ఆ మాదిరిగా వారు ఉపవాసాన్ని విరమించారు. ఎందుకంటే పేదల భోజనం పూర్తయ్యే వరకు మండలి వారు భోజనం చేయకూడదని బాబా ఆ రోజు ఉదయమే ఆజ్ఞాపించారు. భారతదేశంలో పవిత్ర స్థలాల దగ్గర అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి పవిత్ర స్థలమే మలంగ్ షా సమాధి. మలంగ్ షా ఒక ముస్లిం సాధు పురుషుడు. మలంగ్ షా చేసే అద్భుతాల కొరకు నేటికి ఎందరో ఆయన సమాధిని దర్శిస్తూ ఉంటారు. ఒకసారి మెహర్ బాబా ఈ సమాధి దర్శనానికై మండలితో కలిసి కళ్యాణ్ కు బయలుదేరారు. అక్టోబర్ 30న ఉదయాన్నే రైల్లో కళ్యాణ్ చేరాక దూరంగా ఉన్న ఎత్తైన కొండపై ఉన్న సమాధిని చేరుకోవడానికి 2 కార్లను అద్దెకు తీసుకున్నారు. సమాధి ఉన్న మలంగ్ కోటకు వెళ్లే దారి వాన వల్ల చాలా బురదగా ఉంది. 6 మైళ్ళు వెళ్ళాక కారు వదిలి కాలినడక ప్రారంభించారు. కానీ 3 దూరం ఎంతో కష్టపడి గుట్టలపై నడిచినా సమాధి కనబడలేదు. దారి తప్పడంతో ముందుకు పోవడం కష్టమైంది. అక్కడే బాబా ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక చెట్టు నీడన కూర్చొని, మీరు తెచ్చిన పూలను ఇక్కడే ఉంచి మీరు మలంగ్ షా సమాధికి ప్రణమిల్లుతున్నట్లు తల వంచి ప్రణామం చేయండి అని బాబా చెప్పారు. అందరూ అలాగే చేశారు. మరొక రోజున ఆ సమాధిని తప్పకుండా దర్శిద్దాం అని బాబా అన్నారు. భగవంతుని ఎదుట అల్లా పేరు మీద బాబా తనను తన మండలిని కొండ పూర్తిగా ఎక్కి సమాధిని దర్శించుకోలేనందుకు క్షమించారు. బాబా ఆ పైన ఇక దీని గురించి ఆలోచించవద్దని మండలికి చెప్పారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. 474 లాస్ట్ పేరా నుంచి చదవాలి, మెసేజ్ చేస్తాను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా. జై బాబా. శ్రావణి, చాలా చక్కని విషయాలు చక్కగా చదివి వినిపించావు. జై బాబా నీకు. జై బాబా అండి. ఇప్పుడు మేము హారతి పాడతాం. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. मुझे नाजहलतनी कर कद रात में परमातु चलागी आश भक्तों ने के बख्शे नूर मातु